వెల్ భరత్, ఈరోజు మనం ఎస్సీఓ గురించి నేర్చుకుందాం. ఓకే, నోట్ ఇట్. ఎస్సీఓ అంటే సో మనకు అర్థం విధంగా ఎస్సీఓ అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనమాట. ఓకేనా, ఏంటి ఎస్సీఓ స్టాండ్స్ ఫర్? వెల్, ఎస్సీఓ అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. బిఫోర్ దట్, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనకు సర్చ్ ఇంజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, చెప్పు సర్చ్ ఇంజన్ అంటే ఏంటి చెప్పు, నీకు తెలిసిన విధంగా. మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాను. అది ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దాన్ని ఏమంటామంటే సర్చ్ ఇంజన్ అంటాం. గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజన్. సో గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజన్ అంతే. సర్చ్ ఇంజన్ అంటే గూగుల్ మాత్రమే కాదు. ఓకేనా, సో సర్చ్ ఇంజన్ అంటే ఏం చెప్పు నువ్వు, నీకు ఇట్స్ ఎ టూల్, అదొక టూల్. ఓకేనా, ఇట్స్ ఎ టూల్ దట్ హెల్ప్స్ టు ఫైండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అర్థమవుతుందా? ఓకే, ఒక మనకి ఏదైనా క్వైరీ కానీ, మనకు ఏదైనా క్వశ్చన్ కానీ ఏదైనా ఉంటే మనకు మనకు తగ్గ ఆన్సర్ని డేటాబేస్ నుంచి మనం ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇలా ప్రొవైడ్ చేసే వాటిని ఏమంటామంటే సర్చ్ ఇంజన్స్ అంటాం. సో మనకు టైప్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్ చెప్పు, నీకు తెలిసిన సర్చ్ ఇంజన్ చెప్పు. 4 టైప్స్ ఉంటాయి ఎస్సీఓలో. ఎస్సీఓ సర్చ్ ఇంజిన్లో గూగుల్ క్రోమ్ అనేది సర్వర్ కాదు. సర్చ్ ఇంజన్లో ఏమేమి మనకు సర్చ్ ఇంజన్ అవైలబుల్ ఉంటాయి. గూగుల్ అనేది ఒక సర్చ్ ఇంజన్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కాదు, బింగ్. మైక్రోసాఫ్ట్ అనేది బింగ్ అనమాట. ఇంకోటి గుడ్, యాహూ కానీ ఒక సర్చ్ ఇంజన్. ఇంకా నీకు తెలుసు ఇంకోటి డక్ డక్ అనేది ఇంకోటి ఉంది. ఇలా మెనీ అదర్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట. సో మెయిన్గా మనం మెయిన్ ఫోకస్ చేసేది వచ్చేసి గూగుల్ సర్చ్ ఇంజన్. ఓకేనా, ఇప్పుడు ఏదైనా ఎందుకు ఇప్పుడు మీరు చూస్తే మనకి ఈ అన్ని సర్చ్ ఇంజన్స్లో టాప్లో ఏదన్నా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువ మంది యూజ్ చేసే సర్చ్ ఇంజన్ ఏంటి? గూగుల్. అంటే మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు? మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ గూగుల్ని యూజ్ చేస్తున్నారు. ఓకేనా, సో వై గూగుల్? బిఫోర్ దట్ ఇప్పుడు ఏదన్నా నీకు ఒక చిన్న కంపెనీ, ఇప్పుడు నేను ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నాను. బెస్ట్ ఫోన్ అండర్ 20,000 సెర్చ్ చేసినప్పుడు మనకు ఆ ఫోన్ తగ్గ ఇన్ఫర్మేషన్ని మనకు సర్చ్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు వేరే సర్చ్ ఇంజిన్స్తో పోలిస్తే వై గూగుల్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ సర్చ్ ఇంజిన్స్ అంటే కొన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యాయి అనమాట. సో మిగతా ఇన్ని సర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మిగతా ఉన్నాయి కదా, ఎందుకు గూగులే టాప్లో ఉందంటే అది ఫాలో అయ్యే అల్గారిథమ్స్ వచ్చేసి బెస్ట్ అల్గారిథమ్ని ఫాలో అవుతుంది. గూగుల్ ఇస్ ద బెస్ట్ అల్గారిథమ్, ఇట్ ఫాలోస్. ఓకే, అర్థమవుతుందా నీకు? గుడ్. ఇంకోటి వచ్చేసి ప్రిసైజ్ డేటాని అందిస్తుంది అనమాట. ఓకే, ప్రిసైజ్ డేటా. ఇప్పుడు నేను బెస్ట్ ఫోన్స్ అండర్ 20,000 అని పెట్టినప్పుడు 20,000లో నీకు ఇప్పుడు ఒక టాయ్ అవైలబుల్ ఉంది. 20,000లో టాయ్ అవైలబుల్ ఉంది నీకు చూపిస్తే నీకు అది ప్రిసైజ్ డేటా కాదు. నువ్వేమో వెతుకుతున్నావు, నీకు కావాల్సినట్టు నువ్వు మొబైల్ కోసం వెతుకుతున్నప్పుడు నీకు మొబైల్ మాత్రమే మొబైల్ డీటెయిల్స్ చూపించాలి అది. సో హియర్ నీకు మొబైల్ అడుగుతున్నావు, లేదు మొబైల్ కాదు ఇంకోటి ఇంకేదన్నా సపోజ్ ఓకే బడ్జెట్ ల్యాప్టాప్స్ ఓకే అండర్ 30,000. ఓకేనా, ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మొబైల్ చూపిస్తుందా నీకు 30,000, ల్యాప్టాప్ చూపిస్తుందా? ల్యాప్టాప్సే. సో మిల్లీ సెకండ్స్లోనే నీకు కావాల్సిన డేటా ప్రిసైజ్ డేటాని నీకు అందిస్తుంది గూగుల్. ఓకేనా, నీకు ఇప్పుడు అందిస్తుంది. ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్ కూడా సెర్చ్ చేస్తే నీకు ల్యాప్టాప్ చూపిస్తుంది. ఓకేనా, నీకు చూడడానికి ఎలా అనిపిస్తుంది? యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యూజర్ ఫ్రెండ్లీ. సో యూజర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో బెస్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఫాలోవర్స్ అనమాట. యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బెస్ట్గా ఉంది, రైట్? ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని గూగుల్ సెర్చ్ అనేది టాప్లో ఉంది మిగతా వాళ్ళతో పోలిస్తే. అంటే గూగుల్ అల్గారిథం బెస్ట్ అల్గారిథం ఫాలో అవుతుంది అనమాట. సో నీకు కావాల్సిన బెస్ట్ అండ్ ప్రిసైజ్ డేటాను అందిస్తుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దానివల్ల గూగుల్ అనేది టాప్లో ఉంది ఇప్పటికి మామూలుగా. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి ఎస్సీఓ అంటే ఏంది? నువ్వు సర్చ్ ఇంజిన్ గురించి చెప్తున్నావు. సరే, సర్చ్ ఇంజిన్ అంటే ఏంటంటే అదొక టూల్ అనమాట. అదొక టూల్ మన క్వైరీ కావాల్సిన డేటా, మనకు ఏదైనా ఒక క్వైరీ కానీ ఒక క్వశ్చన్ కానీ ఏదైనా ఉంది మనకు గూగుల్ అడిగినప్పుడు, గూగుల్ అనే కాదు ఏదైనా సర్చ్ ఇంజిన్ అడిగినప్పుడు ఆ సర్చ్ ఇంజిన్ మనకు డేటా ప్రొవైడ్ చేస్తుంది. అలా ప్రొవైడ్ చేసే వాటిని ఏమంటారంటే సర్చ్ ఇంజిన్స్ అంటారు. ఓకేనా, వాటిలో మనకు టైప్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ అంటే గూగుల్ ఒకటి, బింగ్ ఒకటి, యాహూ ఒకటి, డక్ డక్ ఒకటి. ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదా, ప్రజెంట్ మనం ఎక్కువగా చూస్తుంటాం యూట్యూబ్. ఓకే, యూట్యూబ్ కూడా మనం ఒక సర్చ్ ఇంజిన్గా చేసుకోవచ్చు. ఓకేనా, యూట్యూబ్ కూడా ఒక సర్చ్ ఇంజిన్. ఎలా? ఇది వీడియో టైప్ ఆఫ్ సర్చ్ అనమాట. మొత్తం వీడియోస్ కూడా ఇది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా నీకు. నువ్వు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ అందిస్తుందా లేదా?
ఏదైనా ఒక డేటాను మనకు అందిస్తుందంటే ప్రిసైజ్ డేటాను దాన్ని ఏమనుకుంటాం మనం సెర్చ్ ఇంజిన్ అని చెప్తున్నాం. సెర్చ్ ఇంజిన్ అబ్రివేషన్, రైట్? సో యూట్యూబ్ కూడా ఒక సెర్చ్ ఇంజిన్, ఓకేనా? ఇప్పుడు ఇదంతా ఓకే. ఇప్పుడు నువ్వు సెర్చ్ చేసావు. ఇప్పుడు బడ్జెట్ ల్యాప్టాప్స్ అన్న 30,000 అన్నప్పుడు నీకేం చూపిస్తుంది? ఇక్కడ ల్యాప్టాప్స్ చూపిస్తుంది. ల్యాప్టాప్స్ కాకుండా ఇక్కడ మొబైల్స్ అనేది టైప్ చేసినప్పుడు మనం ఏమవుతుంది? మొబైల్స్ అని టైప్ చేసినప్పుడు ఏమవుతుంది? మొబైల్ షో చేస్తుంది, ఓకేనా? మొబైల్ షో చేస్తే ఏమవుతుంది మనకు? చెప్పు. మొబైల్ సెర్చ్ చేసినప్పుడు మొబైల్లో చూపిస్తుంది, ఓకేనా? బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు గుడ్. ఇప్పుడు ఇలా సెర్చ్ చేసినప్పుడు నీకు ఇలాంటివి చూపిస్తుంది కదా. సో ఇలా చూపించడానికి మనం ఫాలో అయ్యే వాటి టెక్నిక్స్ని ఏమంటారంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. అంటే ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ కావాల్సినట్టుగా మనం మన కంటెంట్ని ఆప్టిమైజ్ చేసుకోవడాన్ని ఏమంటారు? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. సో మనం ఏదైతే మెథడ్స్ ఫాలో అవుతాం వాటిని అది ఆప్టిమైజ్ చేయదు, మనం ఆప్టిమైజ్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా యూజర్ క్వైరీ ఇప్పుడు నాకు చెప్పు, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేయాలంటే ఇదంతా ఎవరు డిస్ప్లే చేస్తున్నారు? ఇదంతా గూగుల్ డిస్ప్లే చేస్తుంది. ఇదంతా ఎవరి? ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ గాడ్జెట్ బీబార్న్ అని ఉంది, బీబామ్. ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఉంది. ఇవన్నీ ఎవరి? ఇవన్నీ గూగుల్ వెబ్సైట్లు ఇవన్నీ కాదు, రైట్? ఈ ప్రైవేట్ వెబ్సైట్లు అంటే ఎవరి కాడికి వాళ్ళ వెబ్సైట్లు ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేసుకుంటున్నారు, ఓకేనా? అంటే ఇదంతా ఎవరు రాస్తున్నారు? ఇదంతా ఏమర్థమైంది నీకు? ఇప్పుడు బెస్ట్ ఫోన్ 20,000 ఉంది. ఇక్కడ అమెజాన్ చూపిస్తుంది, ఫ్లిప్కార్ట్ చూపిస్తుంది, క్రోమా చూపిస్తుంది. ఇక్కడ కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఒకటి గూగుల్ ఇవన్నీ వెబ్సైట్లు కాదు, ఇంకో అదర్ పర్సన్స్. ఈ అదర్ పర్సన్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ వెబ్సైట్లో వీళ్ళ ప్రోడక్ట్ని ఆప్టిమైజ్ చేసుకుంటున్నారు, అవునా కదా? ఆప్టిమైజ్ చేసుకొని ఏమంటారు? సెర్చ్ అంటే ఇలా ఇప్పుడు ఈ బెస్ట్ ఫోన్ 20,000 సెర్చ్ చేసినప్పుడు నీకేం కావాలి? దానికి తగ్గ మొబైల్స్ కావాలి నీకు. దానికి తగ్గ డేటా అనేది షో చేయాలంటే వాళ్ళకు మామూలుగా మన వెబ్సైట్ మనం కంటెంట్ అనేది ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఓకే? ఆ ఫాలో అయ్యే టెక్నిక్స్ ఏమంటారంటే SEO అంటారు, ఓకేనా? ఇప్పుడు దీనికన్నా ముందు SEO టెక్నిక్ కన్నా ముందు సెర్చ్ ఇంజిన్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుందో చెప్పుకున్నాం. ఇట్ వర్క్స్ ఎలా వర్క్ అవుతుందో చెప్పు. సో నీకు ఐడియా ఉంటుంది, నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుందంటే ఒక క్రాలింగ్ చేస్తుంది ఫస్ట్, ఓకే? ఫస్ట్ ఇవి నోట్ చేసుకుంటే నేను చెప్తాను ఇవి ఏంటంటే. ఒకటి ఫస్ట్ క్రాల్ చేస్తుంది అనమాట వెబ్సైట్స్. సెకండ్ ఏం చేస్తుంది అంటే ఇండెక్సింగ్ చేస్తుంది, ఓకేనా? తర్వాత రిలవెన్సీని క్యాలిక్యులేట్ చేస్తుంది, క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ, ఓకేనా? ఫోర్త్ ఏం చేస్తుందంటే ర్యాంకింగ్ వెబ్సైట్స్ అనేది ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. SCRP అంటే ఏంటి చెప్పు? సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్, ఓకేనా? ఫస్ట్ దీనికి మనం నీకు మెథడ్స్ ఏంటి? సెర్చ్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ క్రాల్ చేస్తుంది, తర్వాత ఇండెక్సింగ్ చేస్తుంది, తర్వాత క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ, తర్వాత వెబ్సైట్కి ర్యాంకింగ్ ఇస్తుంది. ఒక్కదాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్రాలింగ్ అంటే ఇది, ఓకేనా? సెకండ్ క్రాలింగ్ అంటే ఏంది చెప్పలేదు. క్రాలింగ్ అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది, డేటాను అంతా కలెక్ట్ చేసుకుంది అనమాట. ఇప్పుడు కలెక్టింగ్ డేటా ఫ్రమ్ వెబ్సైట్స్. ఇప్పుడు మీకు అర్థమయ్యేది చెప్తాను. ఇప్పుడు ఇది గూగుల్. సో సర్వర్లో నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఓకేనా? నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి, ఓకేనా? ఇప్పుడు ఈ గూగుల్ ఏం చేస్తుందంటే ఇది క్రాల్ చేస్తుంది అనమాట. ప్రతి వెబ్సైట్లోకి వెళ్ళేసి వెబ్సైట్లో ఏ డేటా ఉంది అని చెప్పేసి వెతకచ్చుకుంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటుంది, కలెక్టింగ్ డేటా అనమాట. ప్రతి వెబ్సైట్కి వెళ్ళేసి సర్వర్లో ఉన్న ప్రతి వెబ్సైట్కి వెళ్ళేసి డేటా అనేది తెచ్చుకుంటుంది బ్యాక్ ఎండ్లో, మనకు తెలియదు అనమాట. ఇదంతా గూగుల్ చేస్తుంటుంది. దీన్ని ఏమంటామంటే మనం క్రాలింగ్ అంటాం. ఏమంటాం? క్రాలింగ్ అంటాం, ఓకేనా? క్రాలింగ్ అంటే ఏం చెప్పి ఇప్పుడు
డిఫరెంట్ వెబ్సైట్స్ డేటా కలెక్ట్ చేసుకోవడాన్ని క్రాలింగ్ అంటాం. ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా, వీటిని ఏమంటారు అంటే స్పైడర్స్ ఉంటుంది అనమాట. గూగుల్ టెర్మినాలజీ ఏంటంటే స్పైడర్స్ కానీ లేదంటే క్రాలర్స్ కానీ కూడా ఉంటుంది. క్రాలర్స్ ఆర్ రోబోట్స్ కూడా దాని టెర్మినాలజీ అనమాట. అంటే స్పైడర్స్ అంటున్నాం కదా, స్పైడర్స్ అంటే ఏంది, స్పైడర్ ఎలా ఉంటుంది, సో ఒక ఉండేసి దానికి ఒక 4-5 కాళ్ళు ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్క దానికి వెళ్ళేసి గూగుల్ ప్రతి ఒక్క వెబ్సైట్ని పిక్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమనంటే స్పైడర్స్ అన్నారు. సో గూగుల్ ఏం చేస్తుంది, స్పైడర్స్ పంపించేసి వెబ్సైట్లో ఏ డేటా ఉంది, ఏ వెబ్సైట్లో ఏ డేటా ఉందో మొత్తం డేటా అంతా గ్యాదర్ చేసుకుంటుంది అనమాట. అంటే గూగుల్ ఏం చేస్తుంది, ప్రతి వెబ్సైట్ని మానిటర్ చేస్తుంది, రైట్. ప్రతి వెబ్సైట్లో ఏ డేటా ఉందో అది తెచ్చుకుంటుంది. దాన్ని ఏమంటారు మనం చెప్పు, క్రాలింగ్ అంటాం. ఓకేనా, క్రాలింగ్ అంటే అర్థమైంది నీకు. తర్వాత ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు డేటా అంతా తెచ్చుకుంది. ఓకేనా, డేటా అంతా తెచ్చుకొని ఏం చేస్తుంది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇప్పుడు నువ్వు ఉన్నావు మార్కెట్కి వెళ్ళావు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అంతా కొనుక్కున్నావు, టమోటాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, సంథింగ్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ నువ్వు బై చేసావు అనుకో. తర్వాత ఏం చేస్తావు, నువ్వు కుక్ చేసుకునే దగ్గర ముందు కిచెన్లోకి వచ్చి ఏం చేసుకుంటావు, స్టోర్ చేసుకుంటావు, రైట్. స్టోరింగ్ ఆర్ ఇప్పుడు టమాటోని సపరేట్గా, ఎర్రగడ్డ గ్రేట్ సపరేట్గా సెగ్రిగేట్ చేసుకుంటావు. స్టోరింగ్ ఆర్ సెగ్రిగేటింగ్, వాట్ ఎవర్, స్టోరింగ్ ఆర్ సెగ్రిగేటింగ్ అనుకో. ఇండెక్సింగ్ అంటే అకార్డింగ్ టు వెబ్సైట్ క్యాటగిరీని పెట్టేసి అది స్టోర్ చేసుకోవడమో సెగ్రిగేట్ చేసుకోవడమో జరుగుతుంది. అంటే ఎలా అని చెప్తాను. ఇప్పుడు సపోజ్ క్లియర్ చేశాను. సో ఇప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటా చెప్తాను. ఇప్పుడు ఇది ఏమనుకుందామంటే ఇది ఒక స్పోర్ట్స్ అనుకో. ఓకేనా, ఈ వెబ్సైట్ వచ్చేసి అంటే స్టోర్ చేసుకునే విధానం ఉంటుంది. నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇది మూవీస్ గురించి అనుకుందాం, ఇది ఎడ్యుకేషన్ గురించి అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే క్రాల్ చేసుకుంది ఫస్ట్. ఓకేనా, క్రాల్ చేసుకుని ఏం చేస్తుంది, డేటాను అంతా స్టోర్ చేసుకుంటుంది. ఎలా స్టోర్ చేసుకుందంటే ఇప్పుడు ఎవరైనా క్రికెట్ గురించి సెర్చ్ చేశారు అనుకో, ఇప్పుడు ఇది ఏ కేటగిరీ, ఇది స్పోర్ట్స్ కేటగిరీ. సో గూగుల్ ఏం చేస్తుంది అంటే క్రికెట్ అనేది స్పోర్ట్స్ కేటగిరీ, సో దీనికి ఎలా తీసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు ఎవరైనా బీటెక్ గురించి సెర్చ్ చేశారు, అప్పుడు ఏం చేస్తుంది, ఎడ్యుకేషన్ కేటగిరీకి వెళ్తుంది. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా రాజా సాబ్ అని సెర్చ్ చేశారు, ఇప్పుడు ఏం చేస్తుంది, మూవీస్లోకి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది అంటే ప్రిసైజ్ గూగుల్ ఆన్ టాప్ అంటే ప్రిసైజ్ అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు క్రికెట్లో ఇప్పుడు సచిన్ గురించి సెర్చ్ చేస్తున్నాం, మళ్ళీ సచిన్ ఏ కేటగిరీకి వెళ్తాడు, ఓకే అండర్స్టాండ్. ఇప్పుడు బ్యాట్స్మెన్ అనుకో సచిన్, అంటే ఏ స్పోర్ట్స్ ఆడుతున్నాడు, సో సచిన్ అనేవాడు స్పోర్ట్స్కి చెందుతాడు. అలానే క్రికెట్ అనే ఒక కేటగిరీలో ఉన్నాడు. క్రికెట్ అనే ఒక స్పోర్ట్ ఉంది, ఆ కేటగిరీలో సచిన్ అనే అతను బ్యాట్స్మెన్గా ఉన్నాడు. సో అదొక స్పోర్ట్స్ కేటగిరీ అనమాట. ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎడ్యుకేషన్, ఇప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, ఎడ్యుకేషన్ కంటెంట్కి పోయి లేదంటే మూవీ వెబ్సైట్కి పోయి అంతే వెతికి తీసుకురాదు కదా. సో సచిన్ అనే పదం ఎక్కడ ఉంది, మీ నెంబర్ ఆఫ్ టర్మ్స్, సో స్పోర్ట్స్ కేటగిరీకి ఎత్తుంది. సో ఇలా అది ఏం చేస్తుందంటే స్టోరింగ్ లెవెల్ అనేది కేటగిరీని బట్టి డిఫరెంట్గా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, అర్థమైందా నీకు ఇండెక్సింగ్ అంటే ఏంటనేది. ఇప్పుడు క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది, ఓకే. ఇప్పుడు 2 వెబ్సైట్లు ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఇద్దరు బీటెక్ గురించి సెర్చ్ చేస్తున్నారు. వాట్ సపోజ్ నాట్ బీటెక్, రిమూవ్ దిస్. ఫర్ సపోజ్ ముగ్గురు ఉన్నారు. ఓకేనా, ముగ్గురు ఒకటే టైప్ ఆఫ్ కంటెంట్, ముగ్గురు వెబ్సైట్లో ఒకటే టైప్ ఆఫ్ కంటెంట్ ఉంది. ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంది, ఎగ్జాంపుల్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తున్నాం, సచిన్ అన్నావు కదా, సచిన్ గురించి చెప్పుకుందాం. ఇతను సచిన్ గురించి రాశాడు. ఓకేనా, ఇతను సచిన్ గురించి రాశాడు. ఓకేనా, ముగ్గురు సచిన్ గురించి రాశారు. బట్ ఇతను ఏం చేశాడు, సచిన్ క్రికెట్ హిస్టరీ అంతా రాశాడు. సచిన్ ఎప్పుడు క్రికెట్ ఫ్రమ్ హీ స్టెప్ ఇంటూ ద క్రికెట్ అనమాట. మొత్తం క్రికెట్ హిస్టరీ అంతా ఇతని వెబ్సైట్లో ఉంది. ఈ వెబ్సైట్ ఏ అనుకుందాం, ఈ వెబ్సైట్ బి అనుకుందాం. ఓకేనా, ఈ వెబ్సైట్ సి అనుకుందాం. ఓకేనా, ఇతను ఏం చేశాడు, సచిన్ యొక్క లైఫ్ స్టైల్ గురించి రాశాడు. ఓకేనా, ఇతను ఏం చేశాడు, సచిన్ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి రాశాడు అనుకుందాం. అతను ఏం చదివాడు ఏంటనేసి. ఇప్పుడు ఒక యూజర్ వచ్చాడు,
ఓకేనా. యూజర్ వచ్చాడు, యూజర్ వచ్చేసి ఏం సెర్చ్ చేస్తున్నా అంటే విచ్ విచ్ టైప్ ఆఫ్ కార్ సర్చ్ ఇన్ ఈజ్ యూజ్డ్ అని సెర్చ్ చేస్తే ఇప్పుడు గూగుల్ ఎక్కడికి వెళ్తుంది, లైఫ్ స్టైల్లోకి వెళ్ళేసి. సో ముగ్గురు ఇప్పుడు ఏం చెప్పాం మనం, ప్రిసైజ్ డేటాను గూగుల్ అందిస్తుందని చెప్పాం. గూగుల్ ఎక్కడికి వెళ్తుందంటే ఆల్రెడీ క్రాల్ చేసుకుంటుంది. సో కార్ అనేది ఎక్కడ ఉంది, సచిన్ అండ్ కార్, సచిన్ యొక్క కార్ గురించి డీటెయిల్స్ ఎవరు రాశారు. సో వెబ్సైట్ బిలో సచిన్ యొక్క కార్ డీటెయిల్స్ గురించి ఉంది. సో ఇది తీసుకొచ్చేసి యూజర్కి షో చేస్తుంది గూగుల్. ఓకేనా. సో దీన్ని ఏమంటారంటే రిలవెంట్గా ఉందా లేదా కంటెంట్, మనం రాసే కంటెంట్ అనేది గూగుల్ చెక్ చేస్తుంది అనమాట. ముందే రిలవెన్సీని క్యాలిక్యులేట్ చేసుకొని దీనికి తగ్గ కీవర్డ్కి రిలవెంట్ ఉంది అని చెప్పేసి ఆల్రెడీ చేసి పెట్టుకుంటుంది. ఓకేనా. రిలవెన్స్ అనేది అర్థమైంది మనకు. ఓకేనా. ర్యాంకింగ్ అనేది ఎలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ బి ఉంది, సచిన్ కారు గురించి ఇంకోటి తీసుకుందాం. సచిన్ కారు గురించి ఇంకో ముగ్గురు రాస్తున్నారు. ఓకేనా. సేమ్ సచిన్ కారు గురించి ముగ్గురు రాస్తున్నారు. ఓకేనా. సచిన్ కారు గురించి ముగ్గురు రాస్తున్నారు. ఈ వెబ్సైట్ ఏ రాస్తుంది, వెబ్సైట్ బి రాస్తుంది, వెబ్సైట్ సి రాస్తుంది. డీటెయిల్స్ 3 వెబ్సైట్లో సచిన్ కారు గురించి ఉన్నాయి. బట్ రిలవెంట్గా ఏది వెబ్సైట్కి వస్తుంది తీసుకొచ్చి దానికి, ఇప్పుడు రిలవెంట్గా వెబ్సైట్ సి ఉందనుకో, దీనికి ర్యాంకింగ్ 1 ఇస్తుంది. తర్వాత ఇది ఉందనుకో, దీనికి ఏ ఉందనుకోండి, ఏ 2 ఇస్తుంది. బి తర్వాత అంటే బిగ్ 3 ఇస్తుంది. ఇప్పుడు ఎవరు ఫస్ట్ రాశారు దానికన్నా ఎవరు బాగా రాశారు, ఎవరు బాగా ప్రిసైజ్ కంటెంట్ ఉంది ఎవరు వెబ్సైట్లో అని చూస్తుంది అర్థమైందా. రిలవెంట్గా చూసి షో చేస్తుంది అనమాట. అర్థమవుతుంది నీకు. ఏముంటుంది మనకు అర్థమైంది ఏంటనేది, ర్యాంకింగ్ ఎలా ఇస్తుంది. ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఎస్ఆర్పి పేజ్లో షో చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న కంటెంట్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దాం. ఇట్స్ కార్ సచిన్ ఈజ్ యూజ్డ్. ఓకేనా. ఏ కార్ యూజ్ చేస్తున్నా అంట, బిఎండబ్ల్యూ నిసాన్ జిటిఆర్ అనేది కారు యూజ్ చేస్తున్నా అంట. ఇప్పుడు కార్ గురించి ఇచ్చింది కదా. ఓకేనా. సచిన్ ఉన్నాడు ఇక్కడ, సచిన్ టెండూల్కర్. ఇప్పుడు సపోజ్ మనం సచిన్ గురించి రాద్దాం. ఇట్స్ కార్ అన్నాం కదా, ఇట్స్ బ్యాట్ అన్నది చూద్దాం. ఇట్స్ బ్యాట్. ఓకేనా. ఇప్పుడు కార్ గురించి ఇచ్చిందా, మనం బ్యాట్ అన్నప్పుడు జస్ట్ మనం ఒక పదం యూజ్ ఇక్కడ చేంజ్ చేసాం, కార్ అనే బదులు బ్యాట్ యూజ్ చేసాం. సో రిలవెంట్గా ఉంది లేదా కంటెంట్, వితౌట్ ఇట్స్ టేకింగ్ టూ మచ్ టైం, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ప్రిసైజ్ డేటా అనేది గూగుల్ ఇస్తుంది. ఓకేనా. ఇప్పుడు అర్థమైంది వై గూగుల్ ఆన్ టాప్ అనేది. గుడ్. ఇప్పుడు నువ్వు నేర్చుకుని చెప్పు, ఏమేమి నేర్చుకున్నావు అనేది. సర్చ్ ఇంజిన్ అంటే ఏంటి నేర్చుకున్నాం, టైప్స్ నేర్చుకున్నాం, సర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది, గూగుల్ ఎందుకు టాప్లో ఉంది, వర్క్ అవుతుంది చెప్పు, ఎలా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తుంది, ఒక సర్చ్ ఇంజిన్ అనేది క్రాల్ చేసుకుంటుంది మా డేటా అంతా. సో కలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ వెబ్సైట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ చూస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, సెగ్రిగేట్ చేసుకుంది, స్టోరింగ్ ఆర్ సెగ్రిగేటింగ్ అనమాట. తర్వాత వెబ్సైట్లు అనేది కంటెంట్ బట్టి వాటి రిలవెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది, వాటికి ర్యాంకింగ్ ఇచ్చుకుంటుంది, ఏది రిలవెంట్గా ఉంది ఫస్ట్ అని చెప్పేసి. తర్వాత సిఆర్పీలో షో చేస్తుంది అనమాట వాటిని. ఓకేనా. ఇప్పుడు అర్థమైందా. గుడ్. ఇప్పుడు నీకు ఏమర్థమైంది, ఇప్పుడు గూగుల్ యాక్టింగ్ లైక్ ఏ, గూగుల్ ఎలా యాక్ట్ అవుతుంది, నువ్వు చేసే కంటెంట్ అంతా మానిటర్ చేస్తుంది. సో నువ్వు ఒక స్కూల్లో ఉన్నావనుకో. ఓకేనా. ఆ స్కూల్లో ఏమవుతుంది, నువ్వు రాసిన ఏదైనా ఎగ్జామ్ పేపర్ను ఎవరు ఎవాల్యుయేట్ చేస్తున్నారు, టీచర్, రైట్. ఫ్యాకల్టీ చెప్తుంది నీకు ఆ పాఠాలు చెప్పిన తర్వాత ఏం చేస్తుంది, నీకు ఎగ్జామ్ పెట్టేసి, హోంవర్క్ కాదు, ఓకే, నీకు ఎగ్జామ్ పెట్టేసి నీ పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. సో గూగుల్ టీచర్ పొజిషన్లో ఉంది, నువ్వే పొజిషన్లో ఉన్నావు. మనం కంటెంట్ రాస్తున్నామంటే వెబ్సైట్లో ఎక్కడ ఉన్నాయి, స్టూడెంట్ పొజిషన్ ఒక పేజెస్ ఉన్నాయి, రైట్. సో నువ్వు టాప్లో రావాలంటే నువ్వేం ఫాలో అవ్వాలనో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసి ఎస్సీఓ చేసి నువ్వు టాప్లోకి రావాలన్నమాట. ఓకేనా. ఎలా రావాలని చెప్పేసి నువ్వు హార్డ్ వర్క్ చేసుకోవాలి. ఎలా టాప్లోకి రావాలని చెప్పేసి ఏ మెథడ్ యూజ్ చేయాలంటే ఎస్సీఓ టెక్నిక్స్లో మనకు మెయిన్లీ 2 టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్. గూగుల్ టాప్లో ఉందన్నారు కదా, వెయిట్ ఇంకా మనకు మెయిన్గా వచ్చేసి ఎస్సీఓ టెక్నిక్స్ అనేవి, ఎస్సీఓ టెక్నిక్స్ అనమాట, టైప్స్ కాదని చెప్పేది. ఎస్సీఓ టెక్నిక్స్ 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి వైట్ హ్యాట్ ఎస్సీఓ. ఓకేనా. వైట్ హ్యాట్ ఎస్సీఓ ఒకటి, రెండోది బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ. బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ. ఎన్ని టైప్ ఆఫ్ ఎస్సీఓస్ ఉన్నాయి మన దగ్గర, 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే వైట్ హ్యాట్ ఎస్సీఓ ఒకటి, బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ ఒకటి. వైట్ హ్యాట్ ఎస్సీఓ అంటే ఏంటి చెప్పు, ఏమైనా విన్నావు ఇప్పుడు నువ్వు డిడ్ రైట్.
సో వైట్ హ్యాట్ ఎస్సీఓ అంటే గూగుల్ కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది, ఓకేనా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేస్తావు, నీకు కొన్ని రూల్స్ ఉంటాయి. స్కూల్కి వెళ్ళాలి యాజ్ ఎ స్టూడెంట్ నువ్వు ఏం చేస్తావు చెప్పు. వెరీ గుడ్, యూనిఫామ్ ఉండాలి నీకు. నెక్స్ట్ ఐడి కార్డు ఉండాలి, బుక్స్ ఉండాలి, రైట్, నీ క్లాస్ బుక్స్ ఉండాలి. ఇంకా చాక్ పీస్, నీకు స్టూడెంట్ కదా, నువ్వు టీచర్ కాదు కదా చెక్ ఎత్తుకోనికి. ఓకే, నెసెసరీ, ఓకే, స్టేషనరీ, ఇంకా సో వాట్ ఎవర్, ఇంకా ఏదైనా కావాలంటే స్టూడెంట్ కావాల్సిన నెసరీ థింగ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నీకు ఎవరు పెడుతున్నారు, ఇవన్నీ ఇది స్కూల్ మేనేజ్మెంట్ పెడుతుంది నీకు రూల్స్. ఇవన్నీ ఎవరు పెడుతున్నారు, మేనేజ్మెంట్స్. అలానే వైట్ హ్యాట్ ఎస్సీఓ అంటే ఏదైతే సర్చ్ ఇంజిన్ రూల్స్ పెడుతుందో, ఓకేనా. సర్చ్ ఇప్పుడు సపోజ్ మనం గూగుల్ గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ ఆర్ ఇన్ గూగుల్ కాబట్టి. ఓకే, ఇది స్పెల్లింగ్స్ ఓకే పట్టించుకోదు. ఓకే, ఇప్పుడు మనం సర్చ్ ఇంజిన్ అంటే మనకు మెయిన్ గుర్తొచ్చేది ఎక్కువ మంది వాడేది గూగులే కాబట్టి మనం కూడా ఎక్కువ గూగుల్ని ఫోకస్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మనం గూగుల్ ఏదైతే రూల్స్ పెట్టిందో ఎస్సీఓ చేయడానికి, ఆ రూల్స్ని ఫాలో అవ్వడాన్ని ఫాలోయింగ్ రూల్స్, ఓకే, బ్లైండ్లీ ఫాలోయింగ్ రూల్స్ అన్నమాట. ఫాలోయింగ్ రూల్స్ ఫాలో అవ్వడానికి ఏమంటున్నాం మనం, వైట్ హ్యాట్ ఎస్సీఓ అంటున్నాం, ఓకేనా. సింపుల్గా బ్లాక్ హ్యాట్ అంటే ఎస్సీఓ చెప్పు అని కదా, వితౌట్ ఫాలోయింగ్ అంటే టెక్నికల్ టర్మ్స్లో వైలేటింగ్ గూగుల్ టర్మ్స్, ఓకేనా. ఏంటి ఆ గూగుల్ టర్మ్స్ కొన్ని చెప్తాను చూడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఒక ఎగ్జామ్ పెట్టారు నీకు స్కూల్లో యాజ్ అ స్టూడెంట్, నీకు ఒక ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్లో నువ్వు నీ పక్కన దాంట్లో కాపీ కొట్టి రాస్తే ఏమవుతుంది, కాపీ కొట్టావని చెప్పేసి టీచర్ ఏం చేస్తుంది, నిన్ను పనిష్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, గూగుల్ కూడా అదే చేస్తుంది నేను. సో డోంట్ యూస్ డూప్లికేట్ కంటెంట్ యూజ్ చేయడాన్ని ఏమంటారంటే బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ అంటారు. డూప్లికేట్ కంటెంట్ యూజ్ చేయకూడదు, ఓకేనా. నెక్స్ట్ చెప్పు, ఏం చెప్తాను నీకు ఐడియా ఉండదు. కీవర్డ్ స్టఫింగ్ చేయకూడదు, ఓకేనా. కీవర్డ్ స్టఫింగ్ అంటే ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం, సపోజ్ ఎవరన్నా ఇప్పుడు 2 వెబ్సైట్లు ఉన్నాయి. ఇప్పుడు వెయిట్ ఇప్పుడు 2 వెబ్సైట్లు ఉన్నాయి. ఇవి 2 సచిన్ గురించి రాస్తున్నాయి అని చెప్పాం. సచిన్ కార్ గురించి, ఇప్పుడు సచిన్ గురించి రాసుకున్నాం అనుకుందాం. సచిన్ అని రాస్తున్నారు. ఇప్పుడు వెబ్సైట్ ఏ వచ్చేసి వైట్ హ్యాట్ ఎస్సీఓ ఫాలో అవుతున్నాడు, వెబ్సైట్ బి వచ్చేసి బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ ఫాలో అవుతున్నాడు. గూగుల్కి తెలుసా నువ్వు నిజమైన మంచి కంటెంట్ రాస్తున్నావు లేదా అని తెలియదు కదా. గూగుల్ ఏం చేస్తుంది, సచిన్ గురించి సెర్చ్ చేస్తున్నాడు ఒక యూజర్, ఓకే. సెర్చ్ చేసేటప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, క్రాల్ చేస్తుంది సచిన్ అనే వర్డ్ ఎక్కడ ఉందని చెప్పేసి. బి ఏం చేస్తున్నాడంటే ఎక్కడ చూసినా కూడా సచిన్ అని రాసుకుంటూ వెళ్ళాడు, ఓకేనా. ఏం చేశాడు, సచిన్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాడు, ఓకేనా. చాలా వరకు యూజ్ఫుల్ కంటెంట్ అంతా ఎక్కడ ఉంది, ఏలో ఉంది. ఇక్కడ బి ఏం చేశాడు, పెద్ద కంటెంట్ ఏం లేదు, ఎక్కడ చూసినా సచిన్ అన్నారు. గూగుల్ ఏమంటుంది, సచిన్ గురించి అడుగుతున్నారు, ఎక్కువసార్లు సచిన్ అని బి వెబ్సైట్లో ఉంది. సో నేను తీసుకెళ్ళి యూజర్కి చూపిస్తాను అని చెప్పేసి వెబ్సైట్ బిని చూపించింది యూజర్కి. ఇప్పుడు యూజర్కి ఇది యూజ్ఫుల్ అయిన కంటెంట్, ఎక్కడ చూసినా సచిన్ అంటే. సో యూజర్ ఏమవుతాడు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాడు, ఓకేనా. దీని ఏమంటారంటే ఇలా ఎక్కడ చూసినా కూడా సచిన్ అని రాయడానికి దీని ఏమంటారంటే కీవర్డ్ స్టఫింగ్ అంటారు. అంటే ఒక కీవర్డ్ని పదే రిపీట్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే కీవర్డ్ స్టఫింగ్ అంటారు దాన్ని, ఓకేనా. ఇప్పుడు చెప్పు, కీవర్డ్ స్టఫింగ్ చేయొచ్చా మనం, చేయకూడదు. తర్వాత ఏం చేస్తుంటే కొంతమంది అతి తెలివి పనులు ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మన నోట్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇక్కడికి రా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన కంటెంట్ అనేది బ్లాక్ కలర్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, వైట్, ఓకేనా. ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్లో ఇప్పుడు వైట్ బోర్డ్ ఉంది, బ్లాక్ బోర్డ్ ఉంది. బ్లాక్ బోర్డ్ మీద మనం ఎలా రాసి కనిపిస్తుంది, మనకు వైట్ చాక్ పీస్ రాస్తే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు బ్లాక్ బోర్డ్ మీద బ్లాక్ చాక్ పీస్ రాసి కనిపిస్తుంది, ఓకేనా. మనకు కనిపించదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్తాను, సో యూజ్ దిస్ పెయింట్. సపోజ్ ఇదంతా కంటెంట్ ఉంది, ఇక్కడ అంతా కంటెంట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ వరకు ఏం చేస్తారంటే ఇక్కడ అంతా సచిన్ అని రాస్తున్నారు, ఓకేనా. ఎక్కడ చూసినా కూడా సచిన్ అని రాసేసి ఈ వరకు దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేశారంటే బ్లాక్ చేస్తున్నారు, ఓకే. ఫాంట్ కలర్ ఏముంది, బ్లాక్ కలర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, బ్లాక్ కలర్ ఉంది. ఇప్పుడు నీకు ఇదంతా కనిపిస్తుంది, ఇదంతా కనిపిస్తుంది నీకు, కనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి కంటెంట్ రాశారు మళ్ళీ, సచిన్ బాన్, సచిన్ ఎంటర్ క్రికెట్, సచిన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాసుకుంటూ వచ్చారు అనమాట, ఓకేనా. డీటెయిల్స్ అని రాసుకుంటూ వచ్చారు, ఓకే. ఇప్పుడు నెంబర్ ఇక్కడ సచిన్ అనేది కీవర్డ్ చాలాసార్లు రిపీట్ అయింది ఇక్కడ పైన అంతా, బట్ యూజర్ కనిపించదు, బట్ గూగుల్ కనిపిస్తుంది కదా. దీని ఏమంటదంటే బ్యాక్గ్రౌండ్ కలర్, ఫాంట్ కలర్ సేమ్ ఉంటే అది బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ కిందకి వస్తుంది, ఓకేనా. సో ఇది వచ్చేసి దీని ఏమంటారంటే దీన్ని కూడా మనం బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ టెక్నిక్ కూడా చదువు. సో చేంజెస్ బ్యాక్గ్రౌండ్ కలర్ టు ఫాంట్ కలర్, ఓకేనా. ఇది కూడా ఒక బ్లాక్ హ్యాట్ టెక్నిక్ అనమాట.
సో ఇలానే ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. డోర్ పేజెస్ అని, క్లాకింగ్ అని. సో సంథింగ్ ఉందన్నమాట. సో ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్. ఇలాంటివి నేర్చుకోకూడదు. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వైట్ హ్యాట్ ఎస్ఈఓ. వైట్ హ్యాట్ ఎస్ఈఓ యూజ్ చేసి మనం టాప్‌లో ఎలా రావాలని చెప్పేసి మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఈరోజు చెప్పిన కాడికి మీకు అర్థమైందా? సో ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ అంటాం. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే గూగుల్ ఏదైనా ఒక పేజ్ రాసేటప్పుడు మనం మన వెబ్‌సైట్ గాని మనం టాప్‌లో రావడానికి మనం యూజ్ చేసే పద్ధతిని ఎస్ఈఓ అంటాం. ఇప్పుడు మనం సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఓకే. దానికన్నా ముందు సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి? చెప్పు. ఇదొక టూల్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి డేటాబేస్ నుంచి గ్యాదర్ చేసి చూపించాను. ఓకే. మనకు కొన్ని టైప్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఏంటంటే అవి పింగ్, డక్ డక్, యూట్యూబ్ అనేది కూడా ఒక విషయం. బట్ ఇది వీడియోస్ కింద వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం టాప్‌లో ఎవరున్నారు? ఈ గూగుల్ ఉంది. ఎందుకు గూగుల్ ఉందంటే ఇది ఫాలోయింగ్ బెస్ట్ అల్గారిథం ఫాలో అవుతుంది. ప్రిసైజ్ డేటాను అందిస్తుంది మనకు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? సెర్చ్ ఇంజిన్ ఉన్నాము. సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది ఫస్ట్? అంటే ఫస్ట్ క్రాల్ చేసుకుంటుంది. డేటా అంతా కలెక్ట్ చేసుకుంటుంది మీ వెబ్‌సైట్ నుంచి. తర్వాత ఆ డేటా అంతా సెగ్రిగేట్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకొని వాటిని సెగ్రిగేట్ చేసుకుంటుంది. తర్వాత ఏం చేస్తుంది? ఆ సెగ్రిగేట్ చేసిన వెబ్‌సైట్‌లకి ర్యాంకింగ్ ఇచ్చుకుంటుంది. ఏది ప్రిసైజ్‌గా ఉంది, డేటా కరెక్ట్‌గా ఉందని చెప్పేసి. తర్వాత ఏం చేస్తుంది? వాటిని ర్యాంకింగ్ ఇచ్చుకొని వాటిని ఎస్ఈఆర్‌పిలో సర్వీస్. ఎస్ఈఆర్‌పి అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్. ఓకేనా? ఇక్కడ గూగుల్ ఎలా యాక్ట్ చేస్తుంది? టీచర్‌గా యాక్ట్ చేస్తుంది. వెబ్‌సైట్‌లు అనేవి స్టూడెంట్‌గా ఉన్నాయన్నమాట. ఓకేనా? ఎలా చెప్తున్నాం? గూగుల్‌లో టాప్‌లో రావడానికి మనం వాడే పద్ధతులన్నీ ఎలా ఉండాలంటే ఒక స్టూడెంట్ అని యాక్టివ్‌గా ఉండాలి. ఎస్ఈఓ టెక్నిక్స్ మనం మెయిన్‌గా ఏమున్నాయి? వైట్ హ్యాట్ ఎస్ఈఓ ఒకటి, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ ఒకటి. ఓకే. వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే చెప్పు. సో గూగుల్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ గూగుల్ గైడ్‌లైన్స్‌ని వైలేట్ చేయకుండా వాడే మెథడ్స్ అనేవి ఏంటంటే వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటాం. ఓకే. బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ అంటే గూగుల్ ఫాలో అవ్వకుండా వైలేట్ చేస్తాం. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే డూప్లికేట్ కంటెంట్ జంక్ కీవర్డ్ స్టఫింగ్ ఇచ్చడం, ఫాంట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవడం, ఇలాంటి డోర్ బేస్ కానీ కొంచెం క్లాకింగ్ అనేది కొన్ని ఉన్నాయన్నమాట. రీడైరెక్షన్స్, నెంబర్ ఆఫ్ రీడైరెక్షన్స్. ఓకేనా? సో అర్థమైంది ఇప్పుడు నీకు. ఫస్ట్ క్లాస్ అర్థమైంది నీట్‌గా. రేపు మనం ఈ మెథడ్స్‌లో ఏంటేంటివి అనేది రేపు తెలుసుకుందాం ఇంకా ముందుగా.